హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ డాక్టర్ యోషిత, డెంటిస్ట్. ఈరోజు మీతో ఒక సిట్యుయేషన్ గురించి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక పేషెంట్ వచ్చారు. మేము ఫస్టే కన్సల్టేషన్ గురించి చెప్తాం. కన్సల్టేషన్ పే చేయాల్సి 200 అని. బట్ మా అసిస్టెంట్ చెప్పారు, బట్ చూపించుకుంటాం, తర్వాత పే చేస్తామని చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్. చూపించుకున్నారు. చూపించుకున్న తర్వాత ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే చాలా తక్కువకి అడుగుతున్నారు, బేరం ఆడుతున్నారు. అండ్ అంతకు అవ్వదు సార్, మా మెటీరియల్ ఛార్జే ఎక్కువ అవుతుంది. సో, అంతకు అవ్వదు అని చెప్పేసాము. అండ్ చాలా సేపు బార్గెయిన్ చేశారు. బట్ అవ్వదు అని చెప్పేసాము. నెక్స్ట్ ఏంటి అంటే వెళ్ళిపోయారు బయటికి. నా తర్వాత కన్సల్టేషన్ పే చేయమని మా అసిస్టెంట్ అడిగితే తనతో గొడవ ఆడుతున్నారు. నేనెందుకు పే చేయాలి మీకు కన్సల్టేషన్? మీరేం నాకు ట్రీట్మెంట్ చేయలేదు కదా! మీరేం నాకు చేయలేదు కదా! అంటే హి ఈస్ వెరీ, వెరీ రూడ్ అనమాట. అండ్ ఫస్టే చెప్పాము మేము. చెప్పకుండా ఇప్పుడు అడిగితే ఏమో కానీ చెప్పాము. క్లియర్‌గా చెప్పాము. మెన్షన్ చేసాము. కన్సల్టేషన్ పే చేయాలి తర్వాత అని. లేకుంటే కేబిన్ లోపలికొచ్చి గూడా హి ఈస్ ఆస్కింగ్, నేనెందుకు కన్సల్టేషన్ పే చేయాలి? మీరే నాకు ట్రీట్మెంట్ చేయలేదు కదా! అని. సో, ఏంటి అంటే ట్రీట్మెంట్ చేస్తే కాదు కన్సల్టేషన్ తీసుకునేది. జస్ట్ చూడ్డానికి మీ ట్రీట్మెంట్ ఏంటో చెప్పడానికి మేము కన్సల్టేషన్ తీసుకుంటున్నాం. అండ్ కన్సల్టేషన్ వచ్చేసి మెయింటెనెన్స్ టోటల్ చార్జ్ దాంట్లో పడుతుంది. మీరేది ఫ్రీగా మాకు చెయ్యట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఎవరైనా సరే కన్సల్టేషన్ పే చేపించుకుంటారు. అండ్ నా మంచితనాన్ని మీరు అలుసుగా తీసుకుంటున్నారు. ఏంటి అంటే నేను ఫస్ట్ కన్సల్టేషన్ పే చేపించుకోను. బికాజ్ కొన్ని పేషెంట్స్ చెప్తారు, మేము చూపించుకున్న తర్వాత కన్సల్టేషన్ పే చేస్తాము అని. బట్ ప్రతి క్లినిక్‌లో అలా అవ్వదు. ఫస్ట్ మీరు కన్సల్టేషన్ పే చేసే లోపలికి ఎంటర్ అవుతారు. సో, మీరెప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే కన్సల్టేషన్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వాళ్ళు చదువుకొని వస్తున్నారు ఇక్కడ. 10థ్, 12థ్ పాసే రావట్లేదు కదా! సో, అందరూ మైండ్‌లో పెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ కంపల్సరీ ఇవ్వాలి.